జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిక్షి కొదదీర ద్వయమను కుండలంబులు వేట్టి యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుః విశ్వాకవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం యమం రాజర్షయో విదుః. సకాలేనేహ మహత యోగః నష్టః పరంతప. సహ ఏవాయం యం త్యజ్య యోగః ప్రోక్తః పురాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతత్ ఉత్తమం. గురు పరంపరా విధానముగా ఉన్నటువంటి అంశములో ఇమం యోగం వివస్వతే ప్రోక్తవాన్ అనే విషయం కాడ వివస్వంతుడు అనేటువంటి విషయం మీద సూర్య భగవానుడు సమస్త లోకాలని ప్రకాశింపజేసేటువంటి వాడు, సమస్త విశ్వానికి ప్రాణదాతగా ఉన్నటువంటి వాడు. ఇది ఒక కోణములో అంశములో చెప్పుకుంటూ తాత్విక మార్గములో సూర్యుడు అనేటువంటి దానికి స్వపతి ప్రేరయతి ఇది సూర్య సుప్రేరణే. సమస్త వ్యవహారాలకు మూల కారణమై ఉన్నటువంటి సూర్యుడు, ఆయన ప్రేరణ చేతనే సమస్త జీవులు సమస్త వ్యవహారములు చేసుకుంటున్నటువంటి విధానము అని చెప్పని సమస్త లోకాలకు ప్రకాశమును ప్రసాదించే విధానముగా ఉన్నటువంటి ఆయనకు సంజ్ఞాదేవి అనేటువంటి ఒక ఆమె పత్నిగా ఉందని, అట్లనే ఛాయాదేవి కూడా ఆయనకి పత్నిగా ఉందనే విషయాన్ని అది మనకు ఒక పురాణ కథాంశములలో దాన్ని చెప్పుకొచ్చే విషయాలు ఉంటాయి. దాన్ని ఒక పారమార్థికంగా చూసినట్లయితే ఎండబడిన చోట నీడ ఉన్నట్లుగా అనేటువంటి విధానములో పదార్థ స్వరూపాలను తెలియజేసేటువంటి విధానముగా ఉన్నటువంటి సంజ్ఞ అనేటువంటిది సూర్యప్రకాశము కాబట్టి ప్రకాశానికి అనుగుణ్యముగా ఉన్నటువంటిది సంజ్ఞ అనేటువంటిది. జ్ఞా అవబోధనే తెలియటము జ్ఞా అంటారు, తెలియనితనాన్ని అజ్ఞా అంటారు. సంజ్ఞ జ్ఞానము. సం అంటే బాగుగా, జ్ఞా అంటే తెలియటం. సంజ్ఞాదేవి సం అని ఉపసర్గ, తీసి పక్కన పెట్టేయండి. కుదరకపోతే ఉపసర్గలు ఎప్పుడూ కూడా అర్థాలని తక్కువ చేస్తాయి, ఎక్కువ చేస్తాయి, వేరే అర్థాలు ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉండేటువంటి ఉపసర్గలు అంటారు. లింగ విభక్తి వచన శూన్యాని అవ్యయాని అని చెప్పేది సంస్కృత విధానము. లింగ విభక్త వచన శూన్యాని అవ్యయాని. వాడు లింగము కానీ, లింగం అంటే పుంలింగమా స్త్రీలింగమా నపుంసలింగమా అనేది లింగ. విభక్తి అంటే ప్రథమా భక్తి, ద్వితీయ భక్తి, తృతీయ భక్తి, చతుర్థి భక్తి, పంచమ భక్తి, సప్తమి షష్ఠీ భక్తి, సప్తమి విభక్తులు కానీ ఏమి అవ్యయం
ఈ విధముగా ఈ ఏవి కూడా వాటికి ఉండవు అన్నమాట. లింగ విభక్తి వచనములు ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా అనే విధానములు లేకుండా ఉండేటువంటి వాట్లను అవ్యయములు అని చెప్పని అంటారు. ఈ అవ్యయములు అవి క్రియాపద నామవాచకాలకు పక్కన వస్తూ ఉంటాయి అన్నమాట. అది జ్ఞానం అనేది అది జ్ఞా అపబోధ అనేది ధాతు అన్నమాట. జ్ఞానం అంటే తెలియటము అనే అంశము జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం, ఆ జ్ఞానానికి సు పెడితే సుజ్ఞానం అవుతుంది, ఆ పెడితే అజ్ఞానం అవుతుంది, ప్రా పెడితే ప్రజ్ఞానం అవుతుంది, వి పెడితే విజ్ఞానం అవుతుంది. వి ప్ర సు ఇవన్నీ కూడా అవ్యయాలన్నమాట. వాటికి విభక్తులు ఉండవు, వచనాలు ఉండవు, లింగాలు ఉండవు, వాటికే ఉండవు. అలాంటి విధానంగా ఉండే చాలా ఉన్నాయి అవ్యయాలన్నమాట. అవ్యయాలు ఆ పదాల ముందు అట్లాగా వస్తూ ఉండే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ జ్ఞా అనేది తెలియటము అనేటువంటి అంశం అన్నమాట. దాన్ని తెలియటానికి పక్కన సం అనే అవ్యయాన్ని పెట్టాడు. సంజ్ఞ అనేది వచ్చిందనమాట. తీసేయి, అవ్యయం తీసేయచ్చు, ఉపసర్గ తీసేయచ్చు, అది పెట్టుకోవచ్చు, తీసేయచ్చు అన్నమాట. విశేషముగా పదాలకు అర్థాలు ఇవ్వటానికి అట్లా పెడుతూ ఉంటారన్నమాట. తద్విధి ప్రణిపాతేన అంటాడు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత శిష్యుడు ఎట్లాగా గురువు దగ్గర శరణ్ రేపాలనే విషయం మీద తద్విధి ప్రణిపాతేన, తత్విధి ఆ యొక్క విషయం తెలుసుకోవటానికి వచ్చిన వాడు ప్రణిపాతేన అన్నాడు. ప్రణిపాతేన దీంట్లో అన్ని అవ్యయాలు దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. పతతి అంటే పడటం, పడిపోవటం, సాష్టాంగంగా పడిపోవటం పతతి. ప్ర ఉపసర్గ, ని ఉపసర్గ, ప్రణి పతతి, 2 పెట్టాడు అక్కడ ఉపసర్గలు. అట్లా 2 పెడతారు, 3 పెడతారు, 5 పెడతారు. ఆ విశేషణాలను బట్టి అక్కడ అవసరాలను బట్టి పెడుతూ ఉంటారు. పద్ధతి పడరా అని చెప్పినట్టు సరిపోతుంది. కానీ నిపతతి నువ్వు బాగా పడాలన్నాడు. చాలదు, ప్రతి పద్ధతి మొత్తం అవయవాలన్నీ భూమికి పోయి అంటుకోవాలి. సాష్టాంగ నమస్కారము. ఇట్లా ఉండేటువంటి యొక్క వాట్లను అవ్యయములు అని చెప్పని అంటారు. అవి వస్తూ ఉంటాయి, పదాల పక్కన అట్లా చేరుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఉదయం పూట కూడా ఈ విషయం మీద ప్రస్తావన చేసుకుంటూ రావడం జరిగింది. చాలా అంశాలలో ఏముంటుందయ్యా అని చెప్పనంటే, తెలిసినతనం కొంత ఉంటే తెలియనితనం చాలా పక్కన చేరి ఉంటుందనే మాటకి ప్రకాశమానమై ఉన్నటువంటి ఎలుగును ప్రసాదించేటువంటి, అంటే తెలియపరిచేటువంటి, సూర్యుడు ఉదయించాడంటే తెలియపరచటం, ఎక్కడ ఏమున్నాయో తెలియపరుస్తాడన్నమాట. ఆ తెలియపరిచే విధానం ఆయన ద్వారా మనకి సంప్రాప్తింపబడుతుంది. ఆ యొక్క భాగములో అంశముగా ఉన్నటువంటి ఆమెను పత్నిగా వాళ్ళు పోలిక చేశారు. ఆమె పేరు సంజ్ఞ అనేటువంటి మాట, తెలియజేయటం అనేటువంటి అంశము. తెలియజేసే అంశము కాడ తెలియని అంశం కూడా దాంట్లో వెనకాల దాగి ఉంటుంది అనేటువంటిది. ఎట్లా ఒక వస్తువుపై ఎండబడ్డప్పుడు పక్కనే నీడ కూడా వెనకాల చేరి ఉంటుంది. ఇప్పుడు మన భూమి పగటిపూట ప్రకాశమానంగా ఉందంటే కారణం ఏమిటి? వెనకాలంతా చీకటేక. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు వాళ్ళు లేచే సమయం అవుతుంది అక్కడ. వాళ్ళే పొద్దున్న లేచి దమనం చేసి టిఫిన్ రెడీ చేసుకుంటూ ఉంటారు. కనుక ఈయన ప్రకాశం పడిన చోటల్లో తెలియబడుతూ ఉంటుంది. మిగతా భాగాలన్నీ కూడా దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం మొత్తం ఇప్పుడు చీకటి, 6 నెలలు చీకటి. ఉత్తర ధ్రువం 6 నెలలు చీకటి, దక్షిణ ధ్రువం 6 నెలల చీకటి. ఉత్తరాయణం దక్షిణ ధ్రువం చీకటి, దక్షిణాయనం వస్తే ఉత్తర ధ్రువం అంతా 6 నెలలు చీకటి ఉంటుంది. ఈ లోపలే ఈ ఇండియా ఇవన్నీ కూడా ప్రకాశములో ఉంటాయి. ఏది ప్రకాశిస్తూ ఉన్నా మిగతా అయినా అంధకారం ఉన్నట్లే. మిగతా దేశాలన్నీ కూడా అంధకారంలో ఉన్నట్లు, కొన్ని మాత్రం ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది ఎలుగు నీడలు 2 కూడా కలిసి ఉన్నటువంటి విధానం సూర్యునికి. అందువల్ల ఆయనకి ఆ ఇద్దరు కూడా పత్నులుగా చేర్చినటువంటి ఒక పురాణ కథాంశముగా ఉంటాయి. అది పారమార్థికంగా ఉండేటువంటి అంశాలు. దాని మీద మనం చూసిన అటు వ్యావహారికములోనూ ఈ అంశాలు చేరి ఉన్నాయి, పారమార్థికంలోనూ అంశాలు చేరి ఉన్నాయి. వ్యవహారంలో కూడా చాలా విషయాలు మనకి కొంతే తెలుసు.
పూర్తిగా తెలిసిన పూట పశ్చాత్తాపాలకు గురవుతాం. అయ్యయ్యో అట్లా నేను అనుకోలేదండి, ఏదో పొరపాటున ఇట్లా అనుకున్నాను అన్న సందర్భాలు మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. చాలామంది విషయాల మీద మనకి పూర్ణమైనటువంటి యొక్క విషయం తెలియదు. వాళ్ళ మీద కొంతవరకే విషయం తెలిసి ఉంటుంది, మిగతాది అపార్థాలు చేసుకునే విధానాలుగా ఉంటాయన్నమాట. తెలిసిన పూట అట్లనా అని పశ్చాత్తాపాలు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా కుటుంబాలలో చాలా ఉంటాయి. తెలిసినతనం కొంతే ఉంటుంది, తెలియనితనాలు చాలా ఉంటాయి. పని ఏమన్నా మైండ్ ఓపెన్గా చెప్పుకుంటారంటే చెప్పుకోరు. మళ్ళా ఆ చెప్పుకోని విధానాలలో లోపల లోపలే ఇట్లా ఇట్లా అని చెప్పిన ఊహలు పెంపొందింప చేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల విద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు. ఓపెన్గా చెప్పుకుంటే అయిపోతుంది, ఆపడదు. అది చెప్పుకునే పరిస్థితి రాదు. అంటే దాచిపెట్టుకుని లేనిపోయిన ఊహలను పెంచుకొని కుటుంబాలు ఏర్పడే పరిస్థితులు ఎన్ని ఉన్నాయి. కుటుంబాలు అత్తాకోడలు ముఖ్యంగా చెప్పుకోరు కూర్చుని. ఎందుకంటే నేను ముందు వచ్చా కదా, నువ్వు వెనకాల వచ్చావు, ఏదో సంథింగ్ కొన్ని ఉండేటువంటి విధానాలు ఇట్లాగా కొంత లోపల లోపల భావాలు పెంపొందింప చేసుకుని విద్వేషాలు పెంపొందింప చేసుకుని పెద్ద పెద్ద వైరాల కూడా వచ్చేసే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే తెలియనితనం చాలా ఉంటుంది, తెలిసినతనం కొంత ఉంటుంది. ఇది వ్యవహార విధానాలలో చాలా చేరి ఉండేటువంటివన్నీ కూడా. ఇప్పుడు కోర్టులో పడే కేసులన్నీ అయ్యాయి కదా, ఇన్వెస్టిగేషన్ అంటాడు, అది మొత్తం రాలేదు. రాందే విషయం తీర్పిచ్చే అవకాశాలు లేవు. ఆ న్యాయ దేవతగా కళ్ళు గంతలు గట్టి పారేసేసారు. ఆమె చూడదయ్యా అని చెప్పని అన్నారు. మాకు చెవులే ఉన్నాయి, వింటాం అని చెప్పని అంటారు. చెప్పండి, వింటాం. దానికోసం ఏమి జరిగిందో, ఎట్లా జరిగిందో, ఏం లోపల ఉన్నదో మొత్తం వీళ్ళంతా బయటికి లాగాలి. చీకటి కోణం బయటికి లాగాలి. తెలిసింది కొంతే, తెలియంది ఇంకెంతో ఉంది. అదంతా లాగేసరికి ఈ పాటికి ఆ జడ్జి వయసు అయిపోతుంది, ఈ కోర్టులో దాఖలు పెట్టినవాడు ఈడు వయసు అయిపోతుంది. లోపల అందరూ పోవచ్చు కూడా ఆ తీర్పు వచ్చే లోపల. అంటే బయటపడే లోపల సంజ్ఞ, ఆ జ్ఞానం బయటపడే లోపల కొంత జీవితాలే అయిపోతాయి అన్నమాట. అట్లాగా ఈ ప్రకారంగా లోకంలో ఉన్నటువంటి యొక్క వ్యావహారిక సంబంధ విషయాలలో చేరి ఉన్నటువంటి తెలిసింది కొంత, తెలియకుండా ఉన్నటువంటిది చాలా లోపల ఉన్నట్లుగా అదొక వ్యావహారిక సంబంధ వ్యవహారం. ఇక పారమార్థికానికి వస్తే ఇక్కడ కూడా చాలా చేరి ఉన్న విధానం. దీని మీద మనం పొద్దున మాట్లాడుకుంటూ అభిజ్ఞా ప్రత్యక్ష ప్రమా అని చెప్పనే విషయం చెప్పుకున్నాము. ప్రత్యభిజ్ఞా ప్రత్యక్ష ప్రమా అనే విషయాన్ని చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ తెలిసేటువంటి యొక్క విషయంలో తెలియంతనం యొక్క విధానాన్ని చూసినట్లయితే దానికి మహాత్ములు సామాన్యాంశము, విశేషాంశము, కల్పిత విశేషాంశములుగా కూడా దాంట్లో చేరి ఉండేటువంటి అంశాలు అన్నమాట. సామాన్యాంశము, విశేషాంశము, కల్పిత విశేషణములు అనేటువంటిది అన్నమాట. ఇది ఉదాహరణగా ఏం చెప్పారు అని చెప్పానంటే, ఒక 10 మంది దారినే పోతూ ఉన్నారు. దారినే పోతూ ఉండగా అక్కడ ఏదో ఒక వస్తువు బారుగా పడి ఉన్నది. ఆ పడి ఉన్నప్పుడు వాళ్ళకు ఆ వస్తువు యొక్క స్వరూపం పూర్తిగా తెలియబడటం లేదు. తెలియబడకపోవడం కారణం ఏంటంటే అక్కడ సూర్యుడు మందగించాడు. సూర్యప్రకాశం మందగించింది. ఇటు అంధకారం కొంచెం అప్పుడే ఆవహించటం వస్తూ ఉన్నది. అటు ఎలుతురు కాక చీకటి కాక ఉన్నటువంటి సందర్భం అది. సంధ్య చీకట అని చెప్పి అంటారు కదా. సంధ్యా సమయం, సాయం సంధ్యా సమయం, ప్రాతः సంధ్యా సమయం. అక్కడ ఎలుతురు చీకటి రెండు దోబూసులాడే పరిస్థితి అన్నమాట. రెండు అక్కడ సమీకరణ అవుతాయి, రెండు కలుస్తాయి అన్నమాట. సంగమంలాగా, తెలివైన సంగమంలాగా రెండు కలుస్తాయి. ఆ చీకటి ఎలుతురు రెండు కూడా పూర్తిగా అది ఉండదు, పూర్తిగా ఇది ఉండదు. ఇది కొంత, అది కొంత చేరి ఉంటుంది. దాన్నే మందాంధకారము అని చెప్పని అంటారు. ఆ సందర్భంలో 10 మంది వస్తూ ఉన్నప్పుడు దారిలో పడి ఉన్నటువంటి యొక్క ఏదో బారుగా పడి ఉందనేటువంటి వస్తువు తెలియబడుతుందో వారికి, ఆ బారుగా ఉన్నదేదో ఉన్నదనేటువంటి భావం తెలియబట్టాన్ని సామాన్య అంశము అంటారు. దాన్ని అధికరణం అనే పేరు పెట్టారు వేదాంత పరిభాషలో. అధికరణము అంటారు, దాన్ని సామాన్యాంశము అంటారు. ఈ సామాన్యాంశం చూసినప్పుడు ఏమైందంటే అక్కడ ఆ మందాంధకారము ఆ వస్తువు యొక్క స్వరూప లక్షణాలు మరుగు చేసిందన్నమాట. ఆ వస్తువు యొక్క స్వరూప లక్షణాలు మరుగు చేయటం కారణంగా
అక్కడ కేవలం ఒక సామాన్యాంశమే గోచరిస్తుంది. ఈ సామాన్యాంశం గోచరించినప్పుడు దాని యందు వీళ్ళకేం ఏర్పడుతుందని చెప్పానంటే ఒక ఊహా సంబంధమై ఉన్నటువంటి భావాలు ఏర్పడతాయి. అది బారుగా ఉన్నదని చెప్పానంటే సాధారణంగా పామే బారుగా ఉండే వస్తువు కాబట్టి అది పామై ఉండాలని చెప్పనేది ఒకడు ప్రతిపాదన చేస్తాడు. అది పాముగా అనిపించటం లేదు, ఏదో అదేమన్నా అక్కడ కర్ర పొల్లు ఏమన్నా పడుందేమో అనేదిగా మరొక వ్యక్తి దాన్ని సూచన చేస్తాడు. మరొక వ్యక్తి అక్కడ ఏదో త్రాడే ఉంటుంది, త్రాడు బారుగా ఉంటుంది కదా అని చెప్పని వాడి భావన నుంచి వాడు చెప్పుకొస్తాడు. లేదు లేదు ఏదైనా నీటి యొక్క దారేమో, నీరేమన్నా పోసి ఉంటారేమో అనేది మరొకడు ప్రతిపాదన చేస్తాడు. అదే నేల పగులేమో, నేల పగిలి అట్లాగే ఏమన్నా అయ్యిందేమో అని మరొక వ్యక్తి, అంటే మనసులో ముద్రలు పడ్డాయి, ఇంతకుముందు సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ విధంగా చూసి బారుగా ఉన్నటువంటి దాని మీద నేల పగులు బారుగా ఉండే విధానం ఉంటుంది, త్రాడు బారుగా ఉండే విధానం ఉంటుంది, ఇట్లనే కర్ర బారుగా ఉండే విధానం ఉంటుంది, సర్పం బారుగా ఉండే విధానం ఉంటుంది. ఇలాగా ఉన్నప్పుడు ఏంటంటే 10 మంది నుంచి కూడా 10 భావాలు వ్యక్తమవుతాయి అక్కడ. విధంగా విషయం ప్రతిపాదన చేయటమే కానీ నిర్ధారించి చెప్పే అవకాశాలు లేవు. నిర్ధారించి చెప్పటానికి అక్కడ మరి స్వరూపత తెలియబడటం లేదు. స్వరూపత తెలియబడితే ఇలాంటి ఇవన్నీ చర్చనీయాంశాలే ఉండవేక. స్వరూపత తెలియబడకుండా మంద అంధకారం ఆవహించి ఉంది కాబట్టి, అదే సూర్యుడు బాగా ప్రకాశించేవాడుగా ఉన్నట్లయితే అక్కడ సమస్య లేదు. 10 మందికి కూడా సూర్యప్రకాశంలో ఏదున్నదో అదే గోచరించేది. పాము ఉంటే పాముకు తెలిసేది, కర్ర ఉంటే కర్రపుల్ల తెలిసేది, నేల పగులైతే పగులే గోచరించేది. ఎందుకంటే అక్కడ భ్రాంతికి కారణం లేదు, భ్రాంతికి అవకాశాలు లేవు. పూర్తి ప్రకాశం ఉన్నప్పుడు భ్రాంతికి అవకాశాలు లేవు. అక్కడ మందగించుతనమాట. ఇటు సంజ్ఞాదేవి ఉన్నది, అటు ఛాయాదేవి ఇద్దరు అక్కడ కలిసి ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి వీళ్ళకేమవుతుందని చెప్పారంటే అక్కడ సామాన్యాంశమే గోచరిస్తుంది. కానీ కేవలం ఒక ఈ ప్రకాశం లేకుండా అంధకారం ఉందనుకో చిక్కే లేదు. అక్కడ పామే ఉంటే తొక్కుంటూ పోతే దాటుకుంటూ పోతాడు అంతవరకు తప్ప వాడు ఆగి దాని గురించి విచారణ చేయడు. తెలియబట్టలేదుగా. తెలియబడని వస్తువు విషయంలో వాడికి ఆలోచన లేదు. బాగా తెలియబడే విషయంగా ఉన్న ఆలోచన లేదు. పాము ఉంటే దూరంగా వెళ్ళిపోతాడు, త్రాడు ఉంటే దాటుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ప్రశ్నే లేదన్నమాట. కాబట్టి తెలియబడేదిగాను లేదు, తెలియబడే విధానంగానూ లేదు. తెలిసి తెలియని అంశముగా చేరి ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి అక్కడ అందరికీ ఏంటంటే ఆగండి అనేదిగా ఆలోచనలు అనేవి రేగెత్తుతాయన్నమాట. ఎందుకంటే తొందరపడి పోకూడదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టు తాడే ఉండే సమస్య లేదు, ఇంకేదన్నా నేల పగులై ఉన్న సమస్య లేదు, ఇంకేమైనా కర్ర పొల్లై ఉన్న సమస్య లేదు, తెగిన పూలమాలై ఉన్న సమస్య లేదు, ఈ సమస్యలు లేవు. కానీ పామై ఉంటే సమస్య కదా. ఆ భయం వీళ్ళని అక్కడ ఆపేసింది అనమాట. ప్రమాదం గల వస్తువు అనేది మనసులో పడింది కాబట్టి తొందరపడి పోయామనుకో, దగ్గరికి పోయింది కాటేస్తే ఏం కావాలి. కాబట్టి ఆ ప్రకారంగా అందరూ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. సామాన్యంగా వ్యక్తులలో కొన్ని భయాలు ఉంటాయి కాబట్టి భయాలను అనుసరించి వ్యక్తి ప్రవర్తిస్తాడు. అందువల్ల ఈ ప్రకారంగా ఉన్నటువంటి వస్తువు ఒకటే అయినా కానీ వీళ్ళకి ఎన్ని రకాలుగా ఎందుకు గోచరించిందని చెప్పేసి అంటే ఆ వస్తువు పూర్ణంగా తెలియబడాల. కానీ తెలియకుండా పోయిన ఇబ్బంది లేదు. అది తెలిసి తెలియని పరిస్థితిగా ఉందన్నమాట. ఆ ఉన్నప్పుడే దాని యందు ఏమవుతుందని చెప్పినట్టు మనిషికి భ్రాంతి కలిగే విధానము ఏర్పడుతుంది, భ్రమలో పడతాడు. వాస్తవమును కూడా అవాస్తవం అనేటువంటి స్థాయికి చివరికి వచ్చేస్తాడు. వాస్తవం చూస్తానికి అవకాశాలు లేవు, అంధకారం ఆవహించి ఉంది కాబట్టి. ఇంతలో ఎవరో 11వ వ్యక్తి అటు నుంచి వస్తూ 10 మంది గుమ్మికూడి ఉండటంతో ఏమిట్రా అని చెప్పి అడిగాడు. ఏదో బారుగా ఉందండి, పామై ఉండేమని చెప్పి మాకందరికీ సందేహం ఉందని చెప్పి అనగానే వాడు టార్చ్ లైట్ ఉంది, ఆ టార్చ్ వేసాడు. వేస్తే ఏమైంది అక్కడ అంటే ఏదైతే ఉన్నదో అదే గోచరించింది. తాడు ఏమంటే తాడు, పాము ఏమంటే పాము తెలియబడ్డప్పుడు 10 మంది ఏమంటారు అప్పుడు ప్రకాశంలో అది త్రాడు. 10 మందికి కలిగే భావన త్రాడు అన్నమాట. ఆ భావం ఏర్పడుతుంది. ఆ ప్రకాశం రావాలి, ప్రకాశం వెయ్యాలి, ప్రకాశంలో గోచరపడాలన్నమాట. అంధకారం ఉన్నంత వరకు తెలియబడే అవకాశాలు లేవు. ఈ ప్రకారంగా చూసినట్లయితే తాత్విక విధానములో మరి తత్పద వాచ్యార్థము త్వంపద వాచ్యార్థం విషయాలలో
అనగా నీవనేటువంటి విషయంలో, భగవంతుడనే విషయంలో రెండింటి యందు కూడా మానవులకు ఈ సందిగ్ధ స్థితి ఏర్పడి ఉందన్నమాట. సందిగ్ధ స్థితి ఏర్పడి ఉన్నది. నేను అంటున్నాం, దేవుడు అంటున్నాం, నేను ఉన్నాను అంటున్నాం, దేవుడు ఉన్నాడు అంటున్నాం. ఈ ఉన్నాను ఉన్నాడు ఈ రెండు కూడా సామాన్యాంశములే. స్వరూపత తెలియబడేం అంటలేదన్నమాట. సామాన్యాంశము గోచరించింది. ఉన్నావా అంటే ఉన్నాను. ఆ ఉన్నటువంటి విధానం సామాన్యాంశం గోచరించింది కాబట్టి ఈ సామాన్యాంశమునంది కల్పిత విశేషణాలు భాషిస్తాయి. సామాన్యాంశం గోచరించినప్పుడే కల్పిత విశేషణాలు భాషిస్తాయన్నమాట. ఇంకా చెప్పుకున్న ఉదాహరణ సామాన్యాంశము, ఏదో సంథింగ్ బారుగా ఉన్నది, అది ఏదైనా తెలియటం లేదు. ఏమిటి రాదు అని చెప్పానంటే అది కర్రపులేమోనండి అంటాడు వాడు. లేదు ఒకవేళ అది త్రాడై ఉండేదేమో అని చెప్పి అంటాడు వాడు. లేదు నీటి పగులేమో అని చెప్పని, నీటి దారేమో అని చెప్పను, నేల పగులేమో అని, ఇట్లా 10 రకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చేస్తాయి అక్కడ. సామాన్యాంశం ఉన్నప్పుడు కల్పిత విశేషణాలు భాషిస్తాయన్నమాట. కల్పిత విశేషణాలు అంటే ఉన్న వస్తువు ఏదో ఉంది, సంథింగ్ అక్కడ ఉన్న వస్తువు ఉన్నది, కానీ దాని యందు కల్పిత విశేషణాలు అంటే అది కర్రపొల్లై ఉండునో, త్రాడై ఉండునో, నేల పగులై ఉండునో, తెగిన పూలమాలై ఉండునో, నీటి దారై ఉండునో, నానా రకాలైనటువంటి యొక్క భావాలన్నీ తొయ్యటాన్ని దీనిని కల్పిత విశేషణాలు అని చెప్పని అంటారు. కల్పిత విశేషణములు అని. అట్లా చూసినట్లయితే ఉన్నది అన్న విషయం అది, ఉన్నాను అన్న విషయం ఇది, ఉన్నాడు అన్న విషయం అది. తప్పద విధానములో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేది ఒక అంశం. త్వంపద విషయంలో ఉన్నాను అనేది ఒక అంశం. అక్కడ ఏదో ఉన్నదనేది అంశం. ఈ 3 కూడా సామాన్య అంశములే. అందువల్ల ఈ సామాన్యాంశం గోచరించినప్పుడు దాని యందు కల్పిత విశేషణాలు భాషిస్తాయన్నమాట. ఉన్నాను అని అనగానే ఏదై ఉన్నాను అనే విషయం వచ్చినప్పుడు ఏదై ఉన్నాను, మామూలుగా లోక వ్యవహారం చూసినట్లయితే నేను బ్రాహ్మణుడినై ఉన్నాను, క్షత్రుడినై ఉన్నాను, శూద్రుడినై ఉన్నాను, స్త్రీ అయి ఉన్నాను, పురుషుడినై ఉన్నాను, బాల్యుణ్ణి, యవనస్తుని, వృద్ధాప్యుణ్ణి, ఇవన్నీ కూడా దాని యందు భాషిస్తూ ఉన్నాయి. ఉన్నాననేటువంటిది ఉన్నది. ఆ దాని యందు ఈ కల్పిత విశేషాలు మొత్తం కూడా భాషించే విధానముగా ఉందన్నమాట. ఈ అంశాన్ని క్రోడీకరించుకుని శంకరులు ఒక శ్లోకం కూడా చెప్పిన విధానం ఉన్నది. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలాంత జఢోపమాస్త్వహమితి భ్రాంతా పురుషం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణ. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః. ఒకడు దేహం అన్నాడు, ఒకడు లేదయ్యా ప్రాణం అని చెప్పని అన్నాడు. నేను అనగా దేహం అంటాడు కదా. మామూలుగా లోకంలో సాధారణ అందరి భావన కూడా దేహం నేననేటువంటి భావన దృఢపడి ఉన్నది. చిన్నప్పటి నుంచి ఆ యొక్క తన ఆకారం చూసుకుంటూ ఉన్నాడు, తానంటే ఏదో వ్యవహరించుకుంటూ ఉన్నాడు, తనకు స్నానం చేసుకుంటూ ఉన్నాడు, భోజనం పెట్టుకుంటూ ఉన్నాడు, బొట్లు పెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేననేటువంటి యొక్క ఉనికి ప్రతి ఒక్క వ్యక్తి యందు దేహం అనేటువంటి భావన ప్రగాఢముగా ఉండిపోయింది, వచ్చేసింది అన్నమాట బాగా. అందువల్ల ఈ దేహమే నేననేటువంటి యొక్క ఉనికి అన్ని వర్గాలలో వచ్చిన విధానమే. ఏదైనా గురువుతో ఏదైనా బోధనలు చేసినప్పుడు ఆత్మను ఏదో అంటే చెబుతారు కాబట్టి ఆ మాటలను బట్టి ఓహో నేను ఆత్మ నట అనే విషయముగా అనుకోవటమే కానీ ఎక్కువగా వ్యక్తులు ప్రతిబింబించేటువంటి యొక్క అంశము దేహాధ్యాసే ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు కదా, కొన్ని జన్మల నుంచి ఈ భావన వీరికి దేహాధ్యాస అనేటువంటిది. దేహాభిమాన పాశేన అక్షరం బద్ధోసి పుత్రక మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్య సుఖీ భవాని యొక్క వస్తున్నాను. ఈ దేహాభిమాన పాశేన దేహ సంబంధమై ఉన్నటువంటి దేహాభిమాన సంబంధ పాశం అది ప్రతిదీ కూడా వెంటాడుతున్నటువంటి విధానము. భగవద్గీతలో కూడా స్వామివారు అవ్యక్తం వ్యక్తిం మాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావం అజానంత మమ భూత మహేశ్వరం
అని కూడా ఆయన గారు చెప్పుకోవడం జరిగింది. ఏమి అవ్యక్తం వ్యక్తిం అవ్యక్తమై ఉన్నటువంటి యొక్క నన్ను వ్యక్తిం ఆపన్నం, వ్యక్తిగా ఆపన్నం ఆపదలు పొందేవాడుగా నన్ను మన్యంతే తలంచుతూ ఉన్నారు వీళ్ళు. అబుద్ధయ మమభూత మహేశ్వరం, సమస్త జీవులకు అధినాయకుడిగా ఉన్నటువంటి యొక్క నేను, వీళ్ళు నన్ను ఈ విధముగా ఆపదలు పొందేవాడుగా వ్యక్తిగా దేహముగా భావిస్తున్నారనేటువంటిది చెప్పే మాట, పరమాత్మ గీతలో చెప్పుకునే మాట. కాబట్టి ఇక్కడ దేహం యొక్క సంబంధ భావన ప్రతి ఒక్క వ్యక్తి పుట్టుకతో వచ్చేసింది. దాని యందు బాగా ప్రగాఢముగా పాతుకుపోయి ఉన్నటువంటి అంశము. కాబట్టి ఎవరు నీవు అంటే నేను దేహము అనే మాట చెప్తాడు. ఇంకా ఈ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వాళ్ళు బౌద్ధులు ఉన్నారు. బౌద్ధులు శూన్యమే ఆత్మ అని చెప్పని శూన్యాత్మవాదులు అన్నారు. శూన్యాత్మవాదులు అని చెప్పని అన్నారు. అలాగనే బుద్ధి ఆత్మవాదులుగా బౌద్ధులలో 2 తెగలు ఉన్నాయన్నమాట. బుద్ధి ఆత్మగా భావించే వర్గము ఉన్నది, శూన్యమే ఆత్మగా భావించే వర్గము ఉన్నది. ఎందుకంటే బౌద్ధం 2గా చీలిపోయిన తర్వాత కాలంలో మహాయానము హీనయానముగా 2గా చీలిపోయింది. మహాయానము హీనయానముగా చీలిపోయి 2గా చీలిపోయింది. తర్వాత ఈ మహాయానంలోనే సౌత్రాంతికులు, వైభాషికులు, మాధ్యమికులు, యోగులు 4 తెగలుగా మళ్ళా చీలిపోయి కొన్ని మత సిద్ధాంతాలకు ఏర్పడిపోయింది బౌద్ధం అనేటువంటిది. బౌద్ధం చాలా చోట్ల వ్యాప్తమైన దేశంలో శంకరాచార్య కాలంలో యొక్క వాళ్ళ కాలంలో వాళ్ళ వాదోపవాదాల చేత భారతదేశంలో బౌద్ధం అని పారద్రోలి వాళ్ళ వైదికం స్థాపించుకున్నారు వీళ్ళు. కానీ ఎక్కడైతే ఆధ్యాత్మికం లేకుండా ఉన్నదో టిబెట్ ఇలాంటి ప్రాంతాలలో బౌద్ధం స్థిరపడిపోయి అక్కడ బాగా విస్తరించి చైనాలో కూడా విస్తరించి ఉన్నటువంటి దానం. మన భారతదేశంలో కూడా బౌద్ధం మరొక పక్క అది ఆరామాలతో విరాజమానమై అది కూడా ఉన్నది. కనుక వాళ్ళు మనం చెప్పేటువంటి ఉపనిషత్తులు భాష వాళ్ళేం వాడరు, ఎన్ని కూడా వాడరు. బ్రహ్మము ఆత్మ అనే పదాలు వాళ్ళేం వాడరు. కనుక వాళ్ళ భాషా సంబంధముగా వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు భగవంతుని నేననే విషయం మీద నేనే అంటే శూన్యము, నేను శూన్యంలోకి పోతున్నా, శూన్యం నుంచి వస్తున్నా. అట్లా శూన్యాత్మవాదులు అని, బుద్ధి ఆత్మవాదులు అని, మనో ఆత్మవాదులని, ప్రాణాత్మవాదులని, దేహాత్మవాదులని ఈ ప్రకారంగా నేనంటే ఉన్నానని చెప్పి అర్థం కదా. ఆ ఉన్నాననేటువంటి యొక్క అంశం సామాన్యాంశం. ఆ సామాన్యాంశమునందు ఈ కల్పిత విశేషణాలు భాషిస్తున్నాయి. అనగా దేహము నేను అని, నేను ప్రాణము అని, నేను కేవలం ఇంద్రియములని, నేను ఆత్మ, నేను బుద్ధి అని, నేను ప్రాణము అని, ఇట్లా చాలా సిద్ధాంతాల పరంగా లోకంలో ఉన్నటువంటివి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఆ నేను అనేటువంటి స్వరూప విధానం పూర్ణముగా తెలియటము అని చెప్పనంటే దానికి మరి ఉపనిషత్తులు అనబడేటువంటి వాటిలను అధ్యయనం చేసినప్పుడే దాని నుంచి నేనంటే ఏమిటో అనే విషయం నీకు పూర్ణముగా గోచరించే అవకాశం ఉంటుంది. ఆ ప్రకాశం లేనంత వరకు ఇవే భాషిస్తాయన్నమాట. కల్పిత విశేషణాలే భాషిస్తాయి. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఒక పక్క చీకటి, ఒక పక్క ఎలుతురు. అంటే తెలిసినతనం కొంత ఉంటే తెలియనితనం చాలా ఉన్నది అనేటువంటి అంశం. తెలిసినతనం ఏమిటంటే ఉన్నాననేటువంటి అంశం తెలిసినతనము. తెలియనితనం ఏంటంటే తన యొక్క స్వరూపం పూర్ణముగా తన యొక్క ఉనికి నుండి తెలియకుండా ఉన్నటువంటి అంశం లోపల దాగి ఉన్న విధానము. అదంతా వెలికి తీయాలని చెప్పనంటే సరైనటువంటి గురువు మనకి లభ్యమైనప్పుడే దాని విషయం మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇక సామాన్య విధానంగా ఉన్నటువంటి వాళ్ళైతే మనకున్న తెలియనితనాన్ని ఇంకా తెలియనితనాన్ని తోడు చేసి ఇంకా మనలో మరుగుతనాన్నే కలగజేసే విధానం అనేటువంటిది ఉంటుంది. స్వరూప స్థితికి అచలంకి రెండు ఒకటే. స్వరూప స్థితికి అచలం ఏ అచలం కదలకుండా ఉండేది శూన్యం అంటాం కదా. ఈ శూన్యానికి స్వరూప స్థితికి అంతా ఒకటే కదా. స్థితిని పొందినప్పుడు ఏమి ఉండేది కదా. ఆ స్థితిని పొందినప్పుడు ఏమి ఉండేలా ఉండే శూన్యమే కదా. అదే ఇక్కడ చాలా వరకు గందరగోళం ఉన్నది. మనకు స్పష్టత లేదు. ఎవరికి ఉండేటువంటి యొక్క ఊహా సంబంధ భావాలు ఆ సిద్ధాంత పరంగా వాళ్ళందరికీ అట్లాగే నిలిచిపోయి ఉన్నటువంటి విధానం. ఆ 10 మంది కూడా సందిగ్ధముతో సందేహముతో నిలిచి ఉన్నప్పుడు అది ఎట్లా తెగుతుంది ఆ విషయం?
సామాన్యాంశమే గోచరిస్తుంది. సామాన్యాంశం గోచరించేంత వరకు ఈ 10 మందిలో సందిగ్ధత అట్లాగే ఉంటుంది. ఎవడో 11వ వాడు లైట్ వేసుకొచ్చాడు, లైట్ తీసుకొచ్చాడు. ఆ లైట్ వేయబట్టి ఈ 10 మంది యొక్క సందేహాలు తెగిపోయినాయి ఆ సందర్భంలో. అట్లా మనకు కూడా మన విషయంలో కూడా మరి లైట్ వేసేవాడు ఎవడెక్కడ? ఆ గురువు ఎక్కడున్నాడు? లోకంలో చాలామంది గురువులుగా ఉన్నారు, ప్రబోధాలు చేసేవారు లోకం చాలామంది గురువులు ఉన్నారు. ఏమి ఇప్పుడు విశిష్ట అద్వైతం చేసుకోండి, ద్వైతం చేసుకోండి, ఏదైనా చేసుకోండి. తత్పద విషయంలోనూ సందిగ్ధతే ఉన్నది, త్వంపద విషయంలో సందిగ్ధత ఉన్నది. 2 పదార్థాలు కాదు, తత్పదం త్వంపదం అని చెప్పేసి. తత్పద విషయం భగవంతుడు. మరి భగవంతుడనే విషయం మీద భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి సామాన్యాంశం అది. భగవంతుడు ఉన్నాడు అనేది సామాన్యాంశం. మరి ఉన్నాడు అని చెప్పారంటే ఏదై ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అని చెప్పన్నప్పుడు ఎట్లయితే వాళ్ళు అక్కడ ఏదో ఉందనే విషయం మీద అది త్రాడనో, లేకపోతే నేల పగులనో, లేకపోతే తెగిన పూలమాలనో, లేకపోతే ఇంకే నీటి దారనో ఎట్లయితే భావాలు ఉన్నాయో, అట్లా భగవంతుని విషయంలో కూడా అనేకమైనటువంటి యొక్క భావాలు చేరి ఉన్నటువంటి విధానం. ఎవరెవరికి ఏ యొక్క విషయం మీద దృఢపడి ఉంటారో దాన్నే వాళ్ళు దేవుడిగా ప్రతిపాదన చేసే విధానం. కాబట్టి భగవంతుడు ఒక్కడా ఇంతమంది అనే విషయం వచ్చినప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిత్ అని శాస్త్రం చెబుతున్నమాట. కాబట్టి భగవంతుడు ఒక్కడే, ఏకం ఏవ అద్వితీయం, ఏకం ఒక్కడే, అద్వితీయం, రెండవది కానటువంటి వాడు. నేహ నానాస్తి కించిత్తు, సజాతీయ సంబంధము, విజాతీయ సంబంధము, స్వగత భేద సంబంధం అనేటువంటి యొక్క అంశాలు లేకుండా ఉన్నది ఒకటే, భగవంతుడు ఒక్కడే అని చెప్పనేటువంటిది చెబుతున్నటువంటి మాట. అందువల్ల భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయం కాదు వచ్చినప్పుడు నేను చెప్పే భగవంతుడే భగవంతుడు, ఇంకా వేరే వాళ్ళు చెప్పే దేవుడు దేవుడు కాదు. ఈ మాట అందరి యందు నుంచి వస్తూ ఉన్నది. ఏ సిద్ధాంతం దగ్గరికి పోయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చెప్పేది దేవుడు తప్ప మిగతా వాళ్ళు చెప్పేది కూడా దేవుడు కాదు. మరి 10 మంది చెప్పే దేవుళ్ళు లేదు, మాది చెప్పేది వాస్తవం తప్ప వాళ్ళు చెప్పేది అని అందరూ అంటారు. ఆ మాట అసలు మూలమై ఉన్నటువంటిది ఏది? అది సంశయాత్మకముగా మిగిలిపోయి ఉన్నటువంటి అంశం. ఒకవేళ ఈ 10 మందిని తీసుకొచ్చి ఒక వేది మీద కూర్చోబెట్టామనుకో, ఈ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి అందరినీ పట్టుకొచ్చి ఒక వేది మీద కూర్చోబెట్టి నిగ్గు తేల్చండియ్యా, మాకు ఏదో ఒకటి తేల్చండి, మాకు ఒక వస్తువు మా చేతికి ఇవ్వండి అనే విధానంగా అలా 10 మందిని కూర్చోబెట్టినట్లయితే అక్కడే గలాటే, యుద్ధం అక్కడ. ఎందుకంటే నేను నమ్ముకున్నది కరెక్ట్ అనే మాట ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంది కాబట్టి ఎవరి వాదన వాళ్ళు వినిపించి తన యొక్క వాదన బలపరచడానికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేసే విధానం కనబడుతుంది. తత్పద వాచ్యార్థములో త్వంపద వాచ్యార్థములో ఉన్నటువంటి యొక్క విధానము ఛాయ అలముకుని ఉన్నది, సంజ్ఞ మీకు ఏ కొంచెమో చేరి ఉన్నది. ఇప్పటికీ తేళ్ళ అంశాలు కూర్చోబెడితే ఎవరి యొక్క వాదనలో వాళ్ళు కొనసాగించే విధానమే ఉంటుందన్నమాట. విశిష్టాద్వైతము కానీ, ద్వైతము కానీ, శాక్తేయం కానీ, అచలం కానీ, ఎన్ని లోకంలో బ్రహ్మకుమారి చాలా పేర్ల అవసరంలా చాలా ఉన్నాయన్నమాట. ఇట్లా ఎవరికి వారు వాళ్ళ యొక్క ప్రతిపాదనలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. అంటే దాంట్లో ఏముందంటే ఈ ఛాయ అనేటువంటి చీకటి అలముకొని ఉన్న విధానము, ఏ కొంచెము ప్రకాశము, మందాంధకారం అన్నాక ప్రకాశం లేదా అంటే ప్రకాశం ఉన్నది కానీ పూర్తిగా ప్రకాశం ఉందా అంటే పూర్తిగా లేదు. అక్కడ ఛాయ అలముకుని ఉన్నది, సంజ్ఞ అలముకుని ఉన్నది. ఈ ఛాయా బలం బాగా, చీకటి బలం గొప్పది, వెలుతురు బలం కంటే చీకటి బలం గొప్పదన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా భగవద్విషయంలోనూ ఇంతవరకు కూడా నిగ్గు తేలలేదు. త్వంపద వాచ్యార్థం నేననే విషయంలో కూడా మనకి దాని విషయం నిగ్గు తేలలేదు. మనకేంటంటే ఉపనిషత్తులు ప్రామాణికంగా తీసుకుని, భగవద్గీత ప్రామాణికంగా తీసుకుని వాట్లను
ముందు పెట్టుకుని ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకు వాటి వల్ల కొంత ఆ, ఒక సరైనటువంటి ఒక అవగాహన మనకు కలుగుతున్నటువంటి అంశం అన్నమాట. ఈ సిద్ధాంత పరాలుగా పోయాము అని చెప్పనంటే, వాళ్ళని కనుక పట్టుకున్నాము అని చెప్పనంటే, వాళ్ళు ఏది ప్రతిపాదన చేస్తారో, త్రాడు అంటే మనం త్రాడు అనాల్సిందే, వాడు పాము అంటే మనం పాము అనాల్సిందే, వాడు కర్రపుల్ల అంటే కర్రపుల్ల అనాల్సిందే. అట్లాగా ఉన్నాయి అందరూ కూడా. దానికి పరమాత్మ చెప్పిన విషయం ఏంటంటే, ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం. ఈ విషయం మీద స్వామిగారు ప్రతిపాదన చేస్తూ, ఎవరు శాస్త్ర విధిని, శాస్త్రం అంటే ఉపనిషత్తులు, వేదం అన్నమాట. శాస్త్రం అంటే మిగతా ఏ శాస్త్రాలు కావు. రామాయణం కానీ, భారతం కానీ, వివేక చూడమని, మహాభారతం ఏవి కావు. శాస్త్రం అనే మాటకు శాసనీయ శాస్త్రం, అది వేదం. వేదమును మాత్రమే శాస్త్రం అని చెప్పని అంటారు. ఆ వేదములోని ఉత్తర భాగంగా ఉన్నటువంటి ఉపనిషత్తులే శాస్త్రం కింద వస్తాయన్నమాట. కాబట్టి పరమాత్మ కూడా భగవద్గీత విషయంలో ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అనే పదం అక్కడ వాడాడు. ఇంకే పదాలు అనే వాడలేదు. ఎందుకంటే శాస్త్రం అనే విషయం ఉపనిషత్తులకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఎవరు శాస్త్రం ఉపనిషత్తులు చెప్పేటువంటి అంశాన్ని ఉసురుజ్య వదిలిపెట్టేసి, కామకారత తన సొంత భావాలని అల్లిక చేసుకుని, వాళ్ళు శాస్త్రం దూరంగా పెట్టేసేసి సొంతముగా అల్లికలు చేసుకుని ఎవరైతే సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుంటారో, ఈ సొంతముగా అల్లికలు చేసుకుని సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటు స్వతంత్రించి పోయేటువంటి వారు నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం. ఆయన చెప్పిన అభిప్రాయం మాట. అంటే స్వామిగారు తన యొక్క అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తపరిచాడు. కనుక మీరు ఇదంతా చీకటి అలముకుని ఉంది కదా, భగవద్విషయంలో సామాన్యాంశమే ఏర్పడి ఉంది కాబట్టి, ఈ సామాన్యాంశం యొక్క విధానంలో భ్రమకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కనుక, ఈ భ్రమకు గురయ్యే విషయముగా ఉన్నటువంటి యొక్క మీకు ప్రకాశముగా ఉన్నటువంటిది ఏంటంటే ఉపనిషత్తులే నీకు ప్రకాశం అనే విధానంగా అంధకారం తొలగించి నీకు వస్తు స్వరూపాన్ని తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. అందువల్ల భగవద్ విషయంలో, నేననే విషయంలో పూర్ణముగా ప్రతి ఒక్క వ్యక్తిలో అంధకారం అలముకుని ఉన్నది. ఉన్నాను అన్నాడు, ఉన్నావంటే ఉన్నాను అన్నాడు. అది మరుగుబల్ల సామాన్యాంశం. అది ఉన్నాననేది సామాన్యాంశం. మరి ఉన్నాను అని చెప్పి అన్నావు కదా, ఏదే ఉన్నావు నువ్వు అని చెప్పి అడిగావు అనుకో, కనపట్టలేదా అంటాడు. కనపట్ల నీకు ఉన్నాను. కానీ దేహమునందు అధ్యాస అయి ఉన్నది. ఆ ఉన్నాననేటువంటి యొక్క అంశం దేహం మీద అధ్యాస అయి ఉందన్నమాట. ఇది సాధారణంగా అందరి యందు ఈ అధ్యాసే వచ్చేసినటువంటి విధానము. కాబట్టి ఆ నేనుని మనం పరిశీలన చేసుకుంటూ పోవటానికి, నేనుని మూలముగా పోవటానికి ఉపనిషత్తులను టార్చి లైటు ఆధారంగా ఆసరాగా చేసుకుని ప్రయాణం కొనసాగించే విధానం. అదిగా రమణ భగవానుల వారి వాదన. నేనెవరు ఆ గ్రంథాలన్నీ అట్లాగే ఉంటాయి. రమణ మహర్షి గ్రంథాలన్నీ కూడా నేనెవరు అని ఇంకేం లేదు. అది ఎక్కడ ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప్రశ్న వేశాడు, దేవుడు ఉన్నాడని ప్రశ్న వేశాడు. ఆయన ప్రశ్న వేశాడు, నువ్వు ఉన్నావంటారా అని ప్రశ్న వేశాడు. నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నావనేది తెలియబడితే, నీకు ఎలా ఉన్నావో తెలియబడితే దేవుడు ఉన్నాడనే విషయం నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే మనకు తత్వశాస్త్రం చెప్పే విషయం అయం ఆత్మ బ్రహ్మ, ఆ భగవంతుడి ఆత్మ అని చెప్పిన విషయం ఉంది. కాబట్టి నీకు తెలియబడితే ఆ దేవుడు ఎవరో తెలియబడ్డట్లే. అదే ఇదై ఉంది కాబట్టి అనే భావన ఉపనిషత్తులు. అందువల్ల దేవుడు ఉన్నాడనే ప్రశ్న వేసినప్పుడు నువ్వు ఉన్నావని ప్రశ్న వేశాడు. ఉన్నాను అన్నాడు. ఏదై ఉన్నావు విచారించు. దేహమై ఉన్నావా, మనస్సై ఉన్నావా, బుద్ధై ఉన్నావా, తెలివై ఉన్నావా, ప్రాణమై ఉన్నావా, ఏదై ఉన్నా లోపల చాలా ఉన్నాయి. ఓ దేహమే కాదు, చాలా ఉన్నాయి. ఈ చాలా ఉన్న వాటిలో ఏది నీవు పర్ఫెక్ట్గా విచారించమన్నాడు. కాబట్టి ఆయన యొక్క బాట అంతా ఇదే, నేనెవరు విచారించుకో అని చెప్పిన అనే మాట రమణుడి యొక్క విషయంలో వస్తుందన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా నేను కాడా సందిగ్ధత ఉన్నది, దేవుడు కాడా సందిగ్ధత ఉన్నది. కనుక ఎప్పుడైతే దేవుడు ఒక్కడే అని చెప్పన్నప్పుడు ఆ ఒక్కడేమిటో తెలియబడ్డట్లయితే ఇన్ని ఉండవుగా వాదోపవాదాలు.
ఇన్ని సిద్ధాంతాలు ఉండవుగా. 11వ వాడు లైట్ వేశాడు, చూశారు, 10 మంది కూడా ఒకే ఒక్క వస్తు స్వరూపం దర్శించారు ప్రకాశంలో. అట్లాగా ఉన్నటువంటి యొక్క వస్తువు ఒకటైన శాస్త్రం చెబుతూ ఉన్నప్పుడు ఎవరికి వారు మరి మా దేవుడు మా దేవుడు మా దేవుడు మా దేవుడుగా ఉన్నారని చెప్పనంటే అది సామాన్యాంశములో గోచరిస్తున్నటువంటి కల్పిత విశేషణములు. త్వం పదములో గోచరించే కల్పిత విశేషణములు, తత్పదములో గోచరించే కల్పిత విశేషణం. భగవద్ విషయంలో కల్పిత విశేషణాలే భాషిస్తూ ఉన్నాయి. త్వం పదము యొక్క నేననే విషయంలో కూడా కల్పిత విశేషణాలే భాషిస్తూ ఉన్నాయి. ఎన్ని భాషించడం గల కారణం ఏంటంటే ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం చాలా తక్కువ, తెలియని అంశం చాలా ఉందన్నమాట. ఎట్లా పోతుంది? దానికి చెప్పిన మాట, మీరు ప్రస్థానత్రయాన్ని మాత్రమే పట్టుకోండి, ఆ లైటు పట్టుకోండి, దాని ద్వారా మీ ప్రయాణాన్ని కొనసాగించుకోండి. అది తప్ప మార్గం నీకు మరొకటి లేదేక. ఎప్పుడైతే మనకి మూలముగా ఉన్నటువంటి భారతీయ సంస్కృతి విధానములో ఉన్నటువంటి మూల విధానము ఉపనిషత్తులే ఋషి సమ్మతమై ఉన్న ఉపనిషత్తులు. ఉపనిషత్తులను ప్రతిపాదన చేసేదిగా ఉన్నటువంటి భగవద్గీత, ఉపనిషత్తుల యొక్క సమన్వయ భావం తెలియజేసేటువంటి బ్రహ్మసూత్రములు, ఈ రెండు కూడా ఉపనిషత్తుల వైపు తిరిగి ఉన్నాయి. భగవద్గీత ఉపనిషత్తుల వైపే తిరిగి ఉన్నది, బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల వైపే తిరిగి ఉందన్నమాట. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి యొక్క భావం ప్రతిపాదన చేసేది భగవద్గీత. ఉపనిషత్తుల్లో ఏదైనా సందేహాలు ఉంటే, సమన్వయం కాని అంశాలు ఉంటే వాడు సవరించి చెప్పేది మీకు బ్రహ్మసూత్రాలు. కాబట్టి ఈ మూడే ప్రధానముగా చెప్పుకొచ్చిన విషయం. కాబట్టి అంధకారమునందు ఉండి భ్రాంతికి గురై ఉన్నటువంటి మానవుడు నేననే విషయంలో, పరమాత్మ అనే విషయంలో భ్రాంతికి గురై ఉన్న విధానం. కాబట్టి ఇటు త్వంపద విషయంలో కానీ తత్పద విషయంలో కానీ ఈ ఉన్నటువంటి భ్రమను తొలగింపజేసుకుని వాస్తవాన్ని గుర్తించడానికి నీకు సహకరించేటువంటి యొక్క ప్రకాశం గల లైటు ఉపనిషత్తులు, భగవద్గీతను ప్రామాణికంగా తీసుకోగలిగితే అక్కడ చాలా వరకు మనకి క్లారిటీ వస్తుంది. అందరిలో కూడా ఏకాత్మతా భావన వస్తుంది. భగవద్ విషయంలో ఏకాత్మతా భావన వస్తుంది. ఏమైంది? పర్లేదా? చెప్పమంటారా? చెప్పంటారా? భజన చెప్పంటారా? ఇప్పుడు మీరు ఉపనిషత్తులు ఒక లైట్గా భావించాలన్నారు కదా, ఈ యొక్క సందిగ్ధాన్ని విడగొట్టేదానికి. మరి మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు అదే ఉపనిషత్తులను, అదే భగవద్గీతను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళ సిద్ధాంతాలు తీసుకొచ్చారు. మరి ఆ మూడు కూడా విభేదాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఉపనిషత్తులు, భగవద్గీత వీటిని తీసుకున్నా కానీ వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు చేరి ఉన్నాయి. వాళ్ళ కొన్ని అభిప్రాయాలు చేరి ఉన్నాయి. వాళ్ళ మతం అంటే ఏమిటి? అభిప్రాయం. అట్టా విశిష్ట అద్వైత విధానంలో వాళ్ళకున్న అభిప్రాయం వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ద్వైత విధానం వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు కొన్ని సిద్ధం చేసుకు పెట్టుకున్నారు. ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిద్ధాంతపరంగా ఒక అభిప్రాయాలు సిద్ధం చేసుకున్నారు. ఆ అభిప్రాయాలకు అనుగుణ్యముగా వీటిని తీసుకెళ్ళారు. తమ అభిప్రాయాలకు అనుగుణ్యముగా వాటిను మలిసి ఆ వైపుకు తీసుకెళ్ళారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఉపనిషత్తులకు అర్థాలు రాసిన వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయో అభిప్రాయాల కింద మీకు ఉంటాయి తప్ప దాంట్లో ఉన్న భావం అక్కడ ఉండదు. ఇస్కాన్ ఉన్నదనుకోండి, వాళ్ళకు అభిప్రాయం అనేది శుద్ధంగా ఉన్నది.
దేవుడు అంటే ఈయన ఇట్లా. వాళ్ళు ఒకవేళ భగవద్గీతకు అర్థం రాసినా తన అభిప్రాయం ఏదైతున్నదో అభిప్రాయం అనుకుని కానీ కొన్ని తాత్పర్యాలు ఉంటాయి. నువ్వు మూలంగా నువ్వు పోలేవుగా, నీకు ఆ శక్తి నీకు లేదుగా. మేము చూపించినవి నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన చెప్పింది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మా అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ అభిప్రాయం అనుకుని కానీ వాళ్ళు తీసుకెళ్తారన్నమాట కింద. అక్కడ ద్వైతులు వాళ్ళ సంబంధ అభిప్రాయము, విశిష్టాద్వైతులు వాళ్ళ సంబంధ అభిప్రాయము, ఇట్లా ఎవరెవరి యొక్క సిద్ధాంతపరంగా ఉన్నాయో వాళ్ళు ఆ అభిప్రాయాలను అక్కడ కింద తీసుకెళ్తారు. గీతకి అర్థం వాళ్ళు రాశారు, లక్ష్మయ్య గారు రాశారు, అందరూ రాశారు. ఒకసారి పెట్టుకు చూడు, లక్ష్మయ్య గారు రాసింది పెట్టుకు చూడు, అట్లనే ఇతర ఇతర సాంప్రదాయకులు పెట్టింది చూడు, ఎట్లా ఉంటాయి నీకు అర్థం అవుతాయి కింద రచనలన్నీ కూడా. ఒకవేళ మనం ఎవరైతే సిద్ధాంతకారులు చెప్పుకుంటున్నామో వాళ్ళ రచనలు ముందు పెట్టుకుందాము. రచనా సంబంధ తాత్పర్యాన్ని మీకు ముందు చదివి వినిపిస్తాను, తర్వాత పై శ్లోకాన్ని మీకు ఇప్పి చెబుతాను. అప్పుడు మీకు కింద ఉన్నటువంటి దానికి పైన ఉన్నదానికి మీకు రెండు తేడా తెలుస్తాయి. మీకు మీరుగా శ్లోకంలోకి పోగలిగే శక్తి మీకు లేదు కాబట్టి కింద తాత్పర్యం వరకు మాత్రమే ప్రయాణం చేసే పరిస్థితే మీకు ఉంది కనుక పైది గోచరించదు, కిందదే గోచరిస్తుంది. ఆ పైదాన్ని కూడా చెప్పగలిగేవాడు వచ్చినప్పుడు అది వినగలిగితే, ఇది కింద చూడగలిగితే కింద రచనకి పైన ఉన్నటువంటి శ్లోక భావానికి మీకు తేడా తెలియబడుతున్నప్పుడు. ఇప్పుడు తత్వమసి మహావాక్యం ఉన్నది, అది వేదవాక్యము, చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. తత్వమసి మహావాక్యం ఏమిటని చెప్పనంటే, తత్ అనగా సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణునికి త్వం జీవుడవగు నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు. వాక్య ప్రతిపాదన వచ్చేసింది. తత్ అనగా శ్రీమన్నారాయణునికి, తత్ అంటే భగవంతుడు, ఆయన ఆ భగవంతునకు ఆ శ్రీమన్నారాయణునికి త్వం నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు. సరిపోయిందా లేదా? ఏం తేడా దాంట్లో నీకు ఏమి తేడా గోచరించింది? తనగా సర్వేశ్వరునికి త్వం అనగా నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు. జీవుడు సేవకుడు, ఆయన భగవంతుడు, ఆయన సర్వజ్ఞుడు, సృష్టికర్త, సమస్త పోషకుడు, సమస్తానికి ఆయన దాత ప్రదాత. వీడు కించజ్ఞుడు, అల్పజ్ఞుడు, అవిద్యాబద్ధుడు, అజ్ఞాని, తెలియనితనవాడు, తెలియనితనం గలవాడు, కించజ్ఞుడు, ఏం చేసుకోలేడు, అల్పాయుష్కుడు, అలమటించేవాడు, దుఃఖాలు పొందేవాడు, ఎప్పుడు బాధపడేటువంటి వాడు. ఈయన అవలక్షణాలుగా ఉన్నటువంటి వీడు భగవత్ శరణాగతి పొందాలి. ఆయన సృష్టికర్త, సమస్తానికి ఆయన ఆధారం, స్వతంత్రుడు, అనుగ్రహించేవాడు, అనుగ్రహ ప్రదాత. అలాగా ఉన్నటువంటి యొక్క భగవంతుడు ఎక్కడ, వీడెక్కడ? వాడుగా వీడిని చెప్పడానికి అవకాశాలు ఏడున్నాయి? ఆయన స్టేటస్ ఏమిటి, వీటి స్టేటస్ ఏమిటి? అలమటించేవాడు, దుఃఖాలు పొందేవాడు, ఎప్పుడు దేబులించేవాడు, దరిద్రాలతో బాధపడేటువంటి వాడు, ఇలాగా ఉన్నటువంటి వాడికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి తత్ అనగా సర్వేశ్వరునికి త్వం నీవు సేవకుడుగానే ఉండాలి. అట్లా బతకాలి, నీ బతుకు అట్లాగే ఉన్నది. అట్లా బతికితేనే నీకు ఆయన వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెబుతున్నారు, మనం చెబుతున్నాం వాక్యాలనే, అవే వాక్యాలుగా. ఆ తత్వమసి మహావాక్యాన్ని విశిష్టాద్వైతులు అంతే చెబుతారు, ద్వైతులు అంతే చెబుతారు, మిగతా వాళ్ళు అంతే చెబుతారు. కానీ ఆ తత్వమసి మహావాక్యం అసలు ఎవరిచ్చారు, ఈ సందర్భం ఏమిటి, ఎందుకు ఆ వాక్యం వాడబడింది, అక్కడ ఎవరు చెప్పగా ఎవరన్నారనే మూలానికి పోయామనుకో, అక్కడ మనకి వచ్చేటువంటి అంశం చూస్తే అక్కడ మూలానికి పోవాలి, ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉంటే మనకు గందరగోళం వస్తుంది చెప్పే వాళ్ళ కాడ. అసలు ఎక్కడి నుంచి బయలుదేరిన నది అడగబోవాలన్నమాట. అక్కడ పోతే ఎవరు అంటే ఆ ఉద్దాలకుడు శ్వేతకేతువునికి చెప్తున్నటువంటి బోధా సందర్భములో ఆయన ఈ తత్వమసి మహావాక్యాన్ని 9 సార్లు ఆయనకు ఉపదేశించినట్టు సందర్భం అది. 9 సార్లు బోధించాడు. ఎట్లా విధానంగా బోధించాడనే మాట చూసినట్లయితే
ఓ శ్వేతకేతు నువ్వు ఒక మర్రికాయ తేరా అన్నాడు. మర్రికాయ తెచ్చాడు. దాన్ని చీల్చరా అన్నాడు. చీల్చాడు. లోన ఏమున్నాయని చెప్పి అడిగాడు. చిన్న చిన్న గింజలు ఉన్నాయి అన్నాడు. చిన్న గింజ. ఆ గింజ భూమిలో పెడితే ఏమవుతుంది అన్నాడు. మొక్క వస్తుంది. అది పెరిగితే ఏమవుతుంది? పెద్ద మాను అవుతుంది. ఇంకా పెరిగితే బాగా అనేక కాయలన్నీ వచ్చేస్తాయి. అవన్నీ నాటగలిగితే భూమండలం అంతా కూడా, భూమండలం మొత్తం అదే అయిపోతుంది. అన్ని చెట్లే, ఈ చెట్లే ఒక్క గింజ. ఇంతటి విశ్వవ్యాపకత్వమును పొందగలిగేటువంటి యొక్క శక్తి మరి గింజలో ఉందా లేదా అని అడుగుతాడు. ఉంది నాన్న అన్నాడు. ఉందనా లేదనాలా? ఉన్నది. కంటికి కనబడకుండగా ఆ చిన్న విశ్వవ్యాపకత్వమును పొందగలిగేటువంటి శక్తి ఈ గింజలో అనుమాత్రముగా కనపడకుండగా అవ్యక్తముగా ఉంది. ఆ శక్తి హే శ్వేతకేతు తత్తు త్వం అసి. ఆ శక్తే నీవై ఉన్నావు. కనపడకుండా ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ యొక్క శక్తి బ్రహ్మము. ఆ శక్తి బ్రహ్మము. ఆ బ్రహ్మమే త్వం నీవు అసి అయి ఉన్నావు. ఇట్లా ఆయన ఒక కథ చెబుతాడు. ఆ కథ విధానంగా గ్లాసు నీరు తెమ్మన్నాడు. తెచ్చాడు. లవణం ఉప్పు తెమ్మన్నాడు. ఉప్పు తెచ్చాడు. దాంట్లో పడేయరన్నాడు. పడేశాడు. పొద్దున్నే రమ్మన్నాడు. వచ్చాడు. నిన్న గ్లాసులో ఎక్కువ వేసావు కదా, దాన్ని బయటికి తీయమన్నాడు. తీస్తావా? తీసే అవకాశాలు. మరి వేసావుగా, ఏమైంది? కరిగిపోయింది. ఆ కరిగిన అణువులన్నీ కూడా మరి ఏ మూల ఉన్నాయి? కింద ఉన్నాయా, పక్కన ఉన్నాయా, పైన ఉన్నాయా, మధ్యలో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి? అంతటా ఆ అణువులు జలమంతా వ్యాపకమై ఉన్నాయి అన్నప్పుడు హే శ్వేతకేతో తత్వమసి. ఏ యొక్క వ్యాపకత్వముగా జలములో కణములన్నీ వ్యాపకత్వం కలిగి ఉన్నాయో అట్లా విశ్వమంతా కూడా ఏది వ్యాపకమై ఉన్నదో ఆ వ్యాపకమై ఉన్నటువంటి తత్తు అది త్వం నీవు అసి అయి ఉన్నావు. ఎందుకంటే బ్రహ్మము తత్ అనే పదం బ్రహ్మముననే సూచిస్తుంది. ఎక్కడైనా మీకు బ్రహ్మమునకు తత్ అనే పదం వాడతారు. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తత్ ఆత్మ, తత్ సత్యం, తత్ సర్వం తత్తు తత్తు. కిం తద్బ్రహ్మ, కిమధ్యాత్మం, కిం కర్మ, కిం తద్బ్రహ్మ. తత్ అనే పదం ఎందుకు? అది తత్ అనే సర్వనామ పదం. అది సర్వనామ పదం ఎందుకు వాడతారని చెప్పానంటే బ్రహ్మమనబడేటువంటి యొక్క నామవాచకానికి విశేషణముగా తత్ అనే పదమే వాడాలన్నమాట. బ్రహ్మ అనే పదం నపుంసలింగం. అది బ్రహ్మన్ నకారాంత నపుంసలింగ బ్రహ్మన్. బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి, బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి, బ్రహ్మణ బ్రహ్మాభ్యం బ్రహ్మభి, బ్రహ్మణి బ్రహ్మాభ్యం బ్రహ్మభ్య, బ్రహ్మణ బ్రహ్మణో బ్రహ్మణం, బ్రహ్మణి బ్రహ్మణో బ్రహ్మసు. ఇది ఒక రూపం అన్నమాట. బ్రహ్మన్ శబ్దం అన్నమాట. ప్రథమ వ్యక్తి బ్రహ్మ అనే పదం అన్నమాట. కాబట్టి నపుంసలింగంలో ఆ బ్రహ్మ అనే పదం ఉంది కాబట్టి దానికి విశేషణముగా తత్ అనే పదం వాడాలి. ఒకవేళ అది పుంలింగం అయితే సహ అనే పదం వాడాలి. అదే స్త్రీలింగం అయితే సా అనే పదం వాడాలి. దకారాంత పుంలింగ తచ్చబ్ద సహ తగుతే తమ తగుతాన్ తేనతాభ్యం తై. దకారాంత నపుంసలింగ తచ్చబ్ద సా తేతా తాం తేతా అనేది స్త్రీలింగం వస్తుంది. దకారాంత నపుంసలింగ తత్శబ్ద అన్నప్పుడు తత్ తేతాని, తత్ తేతాని తేనతాభ్యం తై. కనుక ఇది ఇక్కడ నామవాచకం. ఈ నామవాచకములు పుంలింగం అయితే పుంలింగం గల సర్వనామ పదం వాడాలి, సహ అనేది వాడాలి. నామవాచకం స్త్రీలింగం అయితే సర్వనామ పదం కూడా స అనేది స్త్రీలింగం వాడాలి. నామవాచకం నపుంసలింగం అయితే సర్వనామ పదం కూడా నపుంసకంలో వాడాలి. తత్ అని ఎందుకు అన్నారని చెప్పానంటే అది బ్రహ్మమునకు సూచించే పదం అన్నమాట. అందువల్ల మీకు ఆ మహావాక్యములో బ్రహ్మం అని చెప్పవడచ్చు. అక్కడ బ్రహ్మం అనే పదం వాడలా, తత్ అనే పదం వాడాడు. తత్ అంటే బ్రహ్మం. కనుక ఆ సర్వేశ్వరునికి ఎట్లా వాడతా పదం నువ్వు? ఆ విష్ణువుకి ఎట్లా వాడతా పదం నువ్వు అక్కడ తత్ అన్నప్పుడు? సహ విష్ణు తత్ అని వాడకూడదు. విష్ణు విష్ణు విష్ణవ విష్ణు 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 విష్ణునా విష్ణుభ్యం విష్ణుభి. విష్ణు అనే పదం ఒకారాంత నపుంసలింగ విష్ణు శబ్ద ఒకారాంతంలో వస్తుంది. హరిహి అది ఎకారాంతంలో వచ్చేటువంటి యొక్క పుంలింగం. అది అది పుంలింగం, నపుంసలింగం కాదు. విష్ణు పుంలింగం, హరిహి పుంలింగం. కనుక అక్కడ వాడాల్సి వచ్చినప్పుడు మరి విష్ణు అన్నప్పుడు సహ విష్ణు, సహ హరిహి, సహ శివ. తత్ ఎట్లా వాడతా అక్కడ నువ్వు? తత్ అనగా మా యొక్క విష్ణువుకి, త్వం అనగా జీవుడవుగా నీవు సేవకుడుగా అయి ఉన్నావు అని చెప్పిన తత్ అనే పదం ఎట్లా వస్తుంది అక్కడ నీకు? విష్ణువుకి సహా విష్ణు అనే వాడాలి.
అర్థమవుతుందా? కాబట్టి తత్వమసి అన్నప్పుడు తత్ అనే పదం తీసేసి అక్కడ సా పెట్టుకోవాలి. సత్వం అసి, సహత్వం అసి అనాలి. సహ అంటే ఆ విష్ణువు కాబట్టి త్వం అసి, నువ్వు సేవకుడుగా అయి ఉన్నావని చెప్పుకోవచ్చు కొంతవరకు. ఏమన్నా సహత్వం అసి సహ పెడితే అప్పుడు నీ విష్ణువుకి వస్తుంది. విష్ణువు అంటే పూలింగం, అది నపుంసలింగం కాదు కదా. తత్తట వాడితే విష్ణువుకి అంత లెక్క మీకు చూడగలిగే అవకాశం లేదు కదా. ఛాయాదేవి ఆవించే ఉంది కదా. ఎక్కడ సంఖ్యాదేవి ఎక్కడుంది మీ దగ్గర? వాడు ఛాయాదేవినే బోధిస్తున్నాడు. మీరు ఆల్రెడీ ఛాయాదేవి ఆవహించి ఉన్నది. సరిపోయి ఇంక ప్రశ్నించే లేవు మీరు పోరు కదా. పోవడానికి అక్కడ సంజ్ఞాదేవి లేదు కదా. అవునండి, బాగా ఉంది, చెప్పింది కరెక్టు అంటారు. అక్కడ బ్రహ్మము అనబడేటువంటి దానిని సూచించడానికి తత్ అనే పదం ముఖ్యంగా వాడే విధానం ఉంటుంది. తత్ త్వం అసి అన్నామంటే తత్ అంటే అక్కడ బ్రహ్మమునికే చెప్పాలి తప్ప ఇంకెవరికి చెప్పడానికి వీలు లేదు. విష్ణు హరి శివుడు, అది శివుడు పూలింగం. శివ 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 శివాహ శివం శివో శివ అని పూలింగం, అది శివాహ పూలింగం. అది అమ్మవారు చెప్పు, అమ్మవారు కూడా పూలింగమే, స్త్రీలింగం. అది గౌరీ, గౌరీ ఈకారాంత స్త్రీలింగ, రమా ఆకారాంత స్త్రీలింగ. అవన్నీ ఆ స్త్రీలింగాల్లో వస్తాయన్నమాట. వీళ్ళందరూ పుంలింగాల్లో వస్తారు. ఈయన కలవడం, ఈయన కలవడం. తద్బ్రహ్మ, తత్ అంటే బ్రహ్మ. కిం తద్బ్రహ్మ అడ. కిం అనేది కూడా పుంలింగం, నపుంసలింగం. అది పూలింగం అయితే కహ కవుకే, కం కవుక, కేన కాభ్యం కై, కస్మై కాభ్యం కేభ్య. కహ ఎవడు, కా యవతే, కిం ఏది, కిం తద్బ్రహ్మ. తత్ అనేది నపుంసలింగము, కిం అనేది నపుంసలింగము, బ్రహ్మ నపుంసలింగము. ఈ ఛాయాదేవి ఉండటం వల్ల మీకు వాళ్ళకి ఏ వైపు లేకపోతే ఆ వైపు కల్లా పోతూ ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళు చెప్తున్నారు కదా అని అంటే చెప్తుంటారు. వాళ్ళు కూడా మనకు అంత లెక్క చూసే శక్తి మన దగ్గర లేదు కదా. లేదు కాబట్టి వాడు ఏది చూపించినా అది మనం అంతే అనే పరిస్థితి తప్ప దానికి మళ్ళీ ఎదురు మాట్లాడే అవకాశం మన దగ్గర లేవు. శక్తి లేదు. దాన్ని ఏమంటారంటే శక్తి వృత్తి అన్నారు. శక్తి వృత్తి ఉంటే నీకు లక్షణ వృత్తి గోచరించే అవకాశం ఉన్నది. శక్తి వృత్తి లేనప్పుడు లక్షణ వృత్తి నీకు తెలియబడే అవకాశం లేదు. అందువల్ల చాలా వరకు మనకేంటంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఒక పక్క నీడ ఆవహించి, ఛాయ ఆవహించి ఉండగా మనం చాలా వరకు మనకు ఏ కొంచెమో సంజ్ఞ అనేది తప్ప పైన లోపలంతా కూడా ఛాయ నీడే ఆవహించి ఉన్నటువంటి అంశము ప్రతి దాంట్లో మనకు ఉందన్నమాట. దాన్ని పోగొట్టగలిగేటువంటి లైటు ఉపనిషత్తులు. దాన్ని ఆ ఛాయను, నీడను, అంధకారాన్ని పోగొట్టగలిగేటువంటి యొక్క ప్రకాశం ఉపనిషత్తులు. మరి ఆ లైటు నువ్వు సహాయం వేసుకోగలగాలి. ఆ లైట్ వేసుకోవాలంటే నీకు అందుబాటులో ఎక్కడుంది? అది ఉపనిషత్తులు లేదు. అక్కడ కూడా ఛాయ ఆవహించే ఉంది. అక్కడ మంత్ర భాగాలలో మనకి లోనకు పోయే అవకాశం లేదు కదా. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పూషం అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఈశావాస్యంలో మంత్రాలు వస్తాయి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషన్ అపావృణు. హే పోషన్, ఓ సూర్య భగవానుడా, హిరణ్మయేన పాత్రేణ, హిరణ్మయమగు పాత్ర చేత అపిహితం
సత్యస్య అపిహితం, సత్యమై ఉన్నటువంటి స్వరూపము యొక్క ముఖాన్ని అపిహితం మూసేసి ఉన్నది. ఏ సూర్య భగవానుడా, నువ్వు అపావురును, నువ్వు తొలగిస్తే నేను ఆ యొక్క బంగారపు పాత్ర తొలగిస్తే నేను సత్యస్వరూపాన్ని దర్శించుకుంటాను అన్నాడు మంత్రంలో. దీనికి చాలామంది ఉపనిషత్కారులు అర్థాలు రాస్తూ ఇట్లాగే చెప్పుకొచ్చారు. ఏ సూర్య భగవాన్, నువ్వు ఆ యొక్క బంగారపు పాత్రను తొలగించినట్లయితే నేను ఆ సత్యస్వరూపాన్ని సత్య ధర్మాయ దృష్టయే, ఆ సత్యస్వరూపాన్ని నేను దృష్టయే దర్శించుకుంటాను, అపావృను తొలగించు అన్నాడు వీడు. సూర్య భగవానుడు చూశాడు, ఎక్కడరా బంగార పాత్ర అని చెప్పి అడిగాడు. నువ్వు చూపిస్తే కదా దాన్ని తొలగించేది. అసలు బంగార పాత్ర నీకు కనపడితే నువ్వు వదిలిపెడతావా? ఒక బంగార పాత్ర అంత పాత్ర నీకు ఇంత మందంతో కనుక ఉండి ఉన్నట్లయితే ఆయనకి మొరబెట్టుకుంటావా? ఏం చేస్తా? మడత పెట్టేసి లాకర్లో పెట్టి లాకర్లో పెట్టేసుకుంటా. ఎందుకు ఆ విధంగా ఆయన వాడటం అక్కడ అంటే దాని విషయంలో మనకున్నటువంటి ఛాయాదేవి మొత్తం ఆవహించుందన్నమాట. సంజ్ఞ మంత్రం వరకే. హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషణ్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. కనుక సత్యస్వరూపం అనేది ఒకటే ఉన్నది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పదార్థం ఉన్నది. కనుక అట్లా సత్యమై ఉన్నటువంటి యొక్క ఆ స్వరూపాన్ని హిరణ్మయ పాత్ర కప్పివేసింది. హిరణ్మయేన పాత్రేన రెండు తృతీయ భక్తి ఏకవచనాలే. మళ్ళా హిరణ్మయేన తృతీయ భక్తి ఏకవచనము, పాత్రేన అది తృతీయ భక్తి ఏకవచనం. తృతీయ భక్తి ఏకవచనం వస్తుంది చేత, బంగారపు పాత్ర చేత అపిహితం ముయ్యబడి ఉన్నది అనే విషయం. అంటే ఏమిటంటే బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మని ఏది కూడా ముయ్యలేదు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము నీలో ప్రత్యేగాత్మగా ఉన్నది. అయం ఆత్మ బ్రహ్మ అన్నాడు కదా, ప్రత్యేగాత్మగా ఉన్నది. కనుక ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి యొక్క ఈ బ్రహ్మమును నాలో ఉన్నటువంటి యొక్క ఈ బంగారపు పాత్ర అది దానిని మరుగు చేసిందనే మాట చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వేదాంత పరిభాషలో సాత్వికానికి వెండి వాడతారు, రజోగుణానికి బంగారం వాడతారు, తమో గుణానికి ఎనుము వాడతారు. సంకేతాలు అన్నమాట, సంకేతాలుగా చెబుతారన్నమాట. ఆ ప్రకారంగా ఈ యొక్క బంగారం అనేటువంటి యొక్క అంశం రజోగుణానికి చిహ్నం. హిరణ్య గర్భుడు అని చెప్పి అంటాం కదా బ్రహ్మదేవుల వారిని. హిరణ్య గర్భుడు అంటే ఆయన ఉదరంలో బంగారం అనేది దాచిపెట్టుకున్నాడా? బ్యాంకులు పెట్టే అవకాశాలు లేక హిరణ్య గర్భుడు అంటే ఏమిటి? బ్రహ్మ రజస్సు ప్రధానంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. విష్ణువు సాత్వికం ప్రధానంగా కలిగి ఉన్న దేవత. రుద్రుడు తమస్సుని ప్రధానముగా చేసుకుని ఉన్నటువంటి దేవత అన్నమాట. కాబట్టి వాళ్ళు ఈ గుణాలను వాడుకుంటూ ఉన్నారు తమ వ్యవహారాన్ని. సృష్టికర్తగా బ్రహ్మని నియామకము, పోషణకర్తగా విష్ణువు నియామకము, లయకర్తగా శివుడు నియామకం అనే విషయం ఉంది. కాబట్టి లయం చేయాలంటే తమస్సు ఉండాలి, పోషించాలంటే సాత్వికం ఉండాలి, సృష్టించాలంటే రజస్సు ఉండాలి. రజకర్మణి భారత క్రియాత్మకం రజస్సు కాబట్టి, పోషణాత్మకం సాత్వికం, పోషణ కలిగే విధానం సాత్వికం, లయింపజేయాలంటే తమస్సు అన్నమాట. అందువల్ల తమస్సు లయక్రియకు ఆయన తమస్సును వాడుకుంటూ ఉన్నాడు, పోషణ క్రియకు ఈయన సాత్వికాన్ని వాడుకుంటూ ఉన్నాడు, సృష్టి క్రియకి రజస్సుని వాడుకుంటున్నాడు. కాబట్టి హిరణ్య గర్భుడు బ్రహ్మ రజస్సు యొక్క ప్రధానంగా ఉన్నటువంటి విధానం. అట్లా బంగారము అని చెప్పన్నప్పుడు మనలో కూడా ఉన్నటువంటి యొక్క రజోగుణమే బంగారం. మన మనస్సులో చేరి ఉన్నటువంటి ఏ యొక్క రజస్సు ఉన్నదో రజోగుణాత్మక విధానము నుంచి మనకి ఆలోచనలు ఎక్కువగా పుడతా ఉంటాయి. మన అంతఃకరణంలో సాత్వికం ఉందనుకో దాన్ని బుద్ధి అంటారు. సాత్వికం వస్తే బుద్ధిని అనేస్తారు అప్పని. అది దాంట్లో తమస్సు ఆవహించిందనేది అహంకారం అయిపోతుంది. అది తమస్సు విధానాన్ని బట్టి దాన్ని అహంకారం అంటాం. సాత్విక విధానాన్ని బట్టి దాన్ని బుద్ధి అంటాం. రజోగుణ విధానాన్ని బట్టి మనస్సు అని చెప్పని అంటాం. అందువల్ల మనసు అనేది రజస్సును ప్రధానంగా చేసుకుని అనేక ఆలోచనలను చేస్తున్న విధానం. అనేక ఆలోచనలు పుంకాలుగా వస్తూ ఉన్నాయి. ఈ రజోగుణముకు బంగారము యొక్క ప్రభావంతో ఏర్పడేటువంటి యొక్క ఆలోచనలు
అవి ఆకారాలుగా ఏర్పడి నాలో ఉన్నటువంటి యొక్క సత్యస్వరూపాన్ని మరుగు చేస్తూ ఉన్నాయి. నీకు బంధం సంకల్పమని చెప్పాను కదా, వ్యావహారిక వస్తువు బంధం కాదు. ఈ వ్యావహారిక విషయం నీకు జీవనానికి ఉపయోగపడేటువంటి యొక్క అంశాలు. భార్య బిడ్డల బంధం కాదు, వ్యావహారిక వస్తువుల బంధం కాదు. ఇవి దూరంగా ఎడగ పారిపోతా అని చెప్పి అంటాం. ఎడగ పారిపోయినా పంచభూతాలు ఉన్నాయి. ఎంతమంది పారిపోవట్లా వదిలిపెట్టేసేసి దూరంగా పోయావు. ఒంటరిగా జీవించడం. మనిషి సంఘజీవి. మనిషి సంఘజీవి. 10 మంది సహకారంతో జీవించే విధానమే తప్ప ఒక్కడే జీవించే అవకాశం లేదు. ఒక్కడనే జీవిస్తా అనే విధానంగా భావిస్తే జీవించు చూడు. నీకు వస్త్రం కావాలిగా, నువ్వే పత్తి పండించుకోవాలి, నువ్వే దారం ఒడుకోవాలి, నువ్వే దాన్ని మగ్గం పెట్టి నేర్చుకోవాలి, దాన్ని మిషన్ మీద కుట్టుకోవాలి. నీకు అన్నం కావాలిగా, నువ్వే దుక్కు దున్నుకోవాలి, నువ్వే గింజలు వేసుకోవాలి, నువ్వే పండించుకోవాలి, నువ్వే మరక పట్టుకోవాలి, నువ్వే వండుకోవాలి, నువ్వే తినాలి. కాబట్టి మనిషి సాంఘిక జీవి అన్నమాట. ఒక్కడే జీవించే అవకాశాలు లేవు. 10 మంది చేసింది నీకు వస్తుంది, నువ్వు చేసింది వాడికి పోతుంది. నీ పరిధిలో నువ్వు చేయాలి, వాళ్ళకి పోతుంది. వాళ్ళ పరిధిలో అవి చేస్తారు, అవి నీకు వస్తాయి. సాంఘికంగా జీవించే దానం తప్ప ఎక్కడో అందరికి దూరంగా బతుకుతానని చెప్పానంటే కుదిరే వ్యవహారం కాదు. దూరంగా పోయావు, ఒక ఆశ్రమం పెట్టావు, పెట్టాక సిమేడు కావాలిగా, వండి పెట్టేవాళ్ళు కావాలిగా, దాన్ని ఆదరించే వాళ్ళు కావాలిగా. మొత్తం 10 మంది అయిపోవాలా? ఆడ సంసారం అయిందిగా. ఒకడే బతకలేడు. ఇక్కడ ఉంది 2-3, ఆడకపోతే 10 మంది అయిపోయారు. మళ్ళీ అక్కడ లెక్కలు ఇవన్నీ, మళ్ళీ ఆడిటింగులు, మళ్ళీ ఆడిటింగు, మళ్ళీ వాటిని రెన్యువల్ చేసుకోవటాలు, ఎప్పుడు కూడా ఇక లావాదేవీలు మొత్తం చిట్టా చేసుకోవాల్సిందే. వ్యవహారం పోయే విధానం కాదు. వ్యవహారం ఉంటుంది. వ్యవహారములో ఉంటూనే పారమార్థికాన్ని మనం సిద్ధింపజేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుచేత ఏమిటి ఇక్కడ మనల్ని బంధించేటువంటి యొక్క అంశము అంటే, ఆవరణగా ఉన్న అంశం ఏంటి? రజోగుణము. ఈ రజోగుణము యొక్క ప్రకోపముతో ఏర్పడేటువంటివి ఆలోచనలే ఇక్కడ మనకి ఆకారాలుగా ఏర్పడి లోన ఉన్న సత్యస్వరూపాన్ని అపిహితం మూసేయటం జరిగిందన్నమాట. హే పోషన్ అంటే ఓ సూర్య భగవానుడా, అంటే ఓ జ్ఞాన సూర్యుడా. విమూఢాన పశ్యంతి జ్ఞానచక్షుష. కాబట్టి ఈ ప్రకారంగా మనలో ఏవైతే రజస్సు యొక్క ప్రభావం ఏర్పడేటువంటి యొక్క ఆవరణాలు ఉన్నాయో, ఇటు ఆవరణములను తొలగింపజేసే విధానం అనేటువంటిది మనలో ఏర్పడేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం అనేటువంటి సూర్యుని చేత ఈ తెరలన్నీ, మబ్బు యొక్క మేఘములన్నీ కూడా ఇడబడగా అప్పుడు వానికి ఆ సత్యస్వరూపం యోగ సమాధి రూపముగా తెలియబడే విధానం ఏం చెప్పాను? హిరణ్మయేన పాత్రేణ. అక్కడ లక్షణ, అందుకే అక్కడ వస్తు స్వరూపంగా పెట్టాడు అన్నమాట. అది మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. బంగారం ఉందా అంటే బంగారం ఏడుందమ్మా, ఉంటే వదిలిపెడతామా? కనుక హిరణ్యం అనేది రజస్సుకి పోలిక కాబట్టి రజోగుణం వల్ల ఏర్పడేటువంటి యొక్క ఆలోచనలే నీ యొక్క స్వరూపాన్ని మరుగు చేస్తున్నాయి లోపల. నువ్వు తీసివేయాల్సింది ఏమిటంటే ఆలోచనలు తీసివేసే చాలు. సంకల్పం బంధం, నిస్సంకల్పం మోక్షం. కాబట్టి ప్రకారంగా సత్య ధర్మాయ దృష్టయే, నువ్వు నీలోనే ఆ సత్యస్వరూపం ధర్మస్వరూపాన్ని దృష్టయే చూచే విధానం ఏర్పడుతుంది. అయితే ఈ ఆవరణం మొత్తం కూడా తొలగిపోవాలంటే ఈ యొక్క మా మనో సంబంధమై ఉన్న ఆలోచన మేఘాలు తొలగిపోవాలని చెప్పనంటే, హే పోషణం సూర్య భగవానుడా, నువ్వు దాన్ని అపావురును తీసేవయ్యా అన్నాడు. ఆయన ఉదయించినప్పుడు ఆ ప్రకాశముతో మొత్తం పోతాయి కాబట్టి స్వరూప జ్ఞానం పొందే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. కనుక ఆ కోణములో ఆ మంత్ర భాగాన్ని ఆ విధంగా మన ముందు ఆవిష్కరింపచేశారు. ఇంత చీకటి తొలగించుకుంటేనే నీకు దాని స్వరూపం నీకు సంజ్ఞ తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. నువ్వుగా పోవాలంటే ఇంకా మంత్రాలు అన్నకి పోయి చూడండి ఎట్లా ఉంటుంది. 18 మంత్రాలు, ఒక మంత్రంలో ఉన్న చీకటి తొలగించుకున్నాం. మరి మిగతా మంత్రాల యొక్క చీకటి
ఈ ప్రకార చీకటి విధానాల నుంచే సామాన్యాంశం గోచరించడం కారణంగా ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఈ విధంగా చీకటి కోణంలో ఏర్పడి ఉన్నటువంటివి. ఒకసారి గనక ఈ యొక్క ఉపనిషత్తులు ఇచ్చేటువంటి యొక్క భావాన్ని సుస్పష్టముగా యథార్థ విధానముగా చూడగలిగితే అందరికీ కూడా ఎట్లయితే 11వ వాడు వచ్చి లైట్ వేసినప్పుడు అందరికీ కూడా ప్రకాశములో ఉన్నది ఏదో ఉందో అదే కనపడ్డట్లుగా ఈ ఉన్నటువంటి భ్రమలో ఉన్నారో అందరూ కూడా ఈ భ్రమంతా ఒకసారి తొలగిపోయి ఆ ఉన్న స్వరూపం ఏదో అదే తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. అందరూ కూడా ఈ ముక్త కంఠముతో ఏకత్వమునే ప్రతిపాదన చేస్తారు. ఉంది ఒకటే కదా, ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అంటే ఏం లేదు. ఏకం సత్తు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనమాచార్లవ. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ యొక్క ఈ వాస్తవిక విధానం అనేటువంటి యొక్క అంశము మనం చూసినట్టయితే సామాన్యాంశమే మనకు గోచరిస్తుంది తప్ప విశేషాంశము గోచరించడం లేదు. ప్రతి సామాన్యాంశములో మీకు ఈ యొక్క అంధకారమే అన్ని కోణాలలో అలముకుని ఉన్నది. అలముకుని ఉన్నటువంటి అంధకారాన్ని ఎవరైనా తన యొక్క జ్ఞాన ప్రకాశముతో తొలగింపజేసి తేటతెల్లగా బయటికి తీయగలిగితే నీకు ఆ మంత్రభాగం నీ వద్దకి చక్కగా వచ్చేస్తుంది. ఈ ప్రకారంగా ఈ ఛాయ అనే అంధకారం అలమడుకోవడం కారణంగా తత్పదమునందు భేదభావాలే వచ్చాయి, త్వంపదమునందు భేదభావాలే వచ్చాయి. ఆ భేదభావాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు దేహం ప్రాణమపీంద్రియాన్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీ బాలాంధ యడోపమా స్వహమితి భ్రాంత భృశం వాదిన. భ్రాంత అది భ్రమకు గురయ్యారు. భృశం వాదిన అంటే భృశం అంటే గట్టిగా వాదిస్తారు. బౌద్ధులు వాళ్ళు గట్టిగా వాదిస్తారు, జైనులు వాళ్ళు గట్టిగా వాదిస్తారు, చార్వాకులు వాళ్ళు గట్టిగా వాదిస్తారు. ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ద్వైతులు వాళ్ళు గట్టిగా వాదిస్తారు. భృశం వాదిన అని పడ్డడుగా పాటన్ని అందరితో పడ్డ విధానం ఆయన. కాబట్టి భృశం వాదిన మాదే కరెక్టు, మేము చెప్పేది వాస్తవం, ఇదే చెప్పనే విధానంగా ఎవరికి వాళ్ళు వాద చేసేదా. ఇది ఏంటంటే సామాన్యాంశమే గోచరించడం కారణంగా ఇన్ని భ్రమలన్నీ కూడా దాంట్లో ఆవహించుకుని ఉన్నాయి. కాబట్టి కనుక అందరికీ సమాన విధానంగా రావాలంటే ఎవడో మరి లైట్ వేసి చూపించాలి. త్వంపద విషయంలో లైట్ వేసి చూపించాలి, తత్పద విషయంలో లైట్ వేసి చూపిస్తే అప్పుడు నేననేది ఏదో ఉందనే విషయం అందరికీ తేటతెల్లమవుతుంది. దేవుడనే విషయం దేవుడే ఏదే ఉన్నదో అది తేటతెల్లగా వాళ్ళకు వస్తుంది. కనుక భగవద్ విషయంలో ఉన్న భ్రాంతి పోతుంది, త్వంపదములో ఉన్న భ్రాంతి పోతుంది. ఆ లైట్ వేసేది ఎవరు ఇప్పుడు? వాళ్ళు మా చెప్పరా మేము గురువులు కదా అంటారు వాళ్ళు కూడా. ఇంతే, ఇట్లాగే ఉంటుంది. దీన్ని ఎవ్వడు ఏం చేసే అవకాశాలు లేవు, ఎవరు లైట్ వేసే అవకాశాలు లేవు. ఈ సృష్టి ఉన్నంతకాలం ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళు కాపాడుకునే ఉంటారు, ఎవరి వాదన వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంత ప్రతిపాదన బలపరచడానికి 10 మంది 20 మంది 100 మంది 1000 మంది దానికి మళ్ళా సపోర్టుగా ఉంటారు. ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. జీవితాలు ఎట్లాగే వస్తూ ఉంటాయి, ఇట్లాగే పోతూ ఉంటాయి. వాస్తవానికి దూరంగానే ఈ జీవితాలన్నీ కూడా పోతూ ఉంటాయి. అంతే, ఎవడు గుర్తించిన వాడు ఉంటాడు. ఏ రమణ భగవానుడు, ఏ శంకరాచార్యుల వారు, ఏ వివేకానంద స్వామి, ఏ లక్ష్మణారిలో ఇట్లా ఏ కొద్దిమంది కొద్దిమంది మాత్రమే వాస్తవిక విధానాన్ని వాళ్ళు స్పష్టంగా వచ్చి ఏకత్వమును వాళ్ళు దర్శించుకుని జీవితం ధరింపజేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ప్రకారంగా ప్రకాశ విధానము అనేటువంటి దాని మీద సూర్యుడు ప్రకాశ స్వరూపుడు కాబట్టి, జ్ఞాన సూర్యుడు కాబట్టి, ప్రకాశ విధానం కాబట్టి ఆ ప్రకాశ విధానమునందు ఒక పక్క సంజ్ఞ ఉన్నది, ఒక పక్క ఛాయ ఉన్నది. కనుక సంజ్ఞ అనేటువంటి ఆమెమో చాలా తక్కువ స్థాయిల్లో ఉపనిషత్ భాగాల్లో మనకి కనపడతా ఉన్నది. భగవద్గీత శ్లోకాలు కానీ ఉపనిషత్ మంత్రాలు కానీ చాలా కొద్దిగా మాత్రం తెలియబడుతుంది. చాలా వరకు తెలియని భాగం అంతా కూడా ఛాయ అనేటువంటి యొక్క భాగమే ఆవహించి ఉన్నటువంటి విధానం అది. కాబట్టి ఇక్కడ కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే స్వరూప విశేషణాలు తెలియబడకపోవటం కారణంగా.
సామాన్యాంశము, విశేషాంశము, కల్పిత విశేషణములు 3 రకాలన్నమాట. సామాన్యాంశము, విశేషాంశము, కల్పిత విశేషణములు. ఈ సామాన్యాంశము యొక్క దాంట్లో ఉన్నటువంటి స్వరూపత లక్షణాలను మరుగు చేసింది అంధకారం. స్వరూప లక్షణములు మరుగు చేయటం కారణంగా దాని యందు కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. ఈ కల్పిత విశేషణాల వరకే అందరూ కూడా ఉన్నారు. ఈ కల్పిత విశేషణాలు పోవాలని చెప్పానంటే లైట్ వేసి స్వరూప లక్షణాలు గుర్తించగలిగితే కల్పిత విశేషణాలన్నీ కూడా పోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ప్రతి ఒక్క వస్తువు మీద, ప్రతి ఒక్క మంత్రం మీద ఆ ప్రకాశము పైన పడిందే తప్ప లోపలంతా కూడా ఈ ఛాయ అనేటువంటి యొక్క అంధకారమే అలముకుని ఉన్నటువంటి విధానము. సరే, మనం ఒక శ్లోకంలో ప్రయాణం చేయాలి. ఛాయ అనేది అంత పవర్ఫుల్ సార్. ఛాయ అనేది అంత పవర్ఫుల్. కొడుకు శని వాడు పట్టేశాడు అందరిని. అమ్మ నువ్వు ఉండవే, నేను చూసుకుంటా, వాళ్ళ సంగతి ఏమిటో. అందరూ ఛాయలే స్వామి, అందరూ ఉండేవాళ్ళందరూ ఛాయలే. చాలా వ్యక్తిలో తెలియనితనమే అలముకుని ఉన్నది, తెలిసినతనం కొంచెమే ఉన్నది. గురువు ఇచ్చేదాన్ని బట్టి కొంత తెలిసినతనం పెరుగుతూ ఉంటుంది. ఆయన ఇవ్వకపోతే తెలియనితనం అట్లా కంటిన్యూగా ఉండిపోతుంది. నాకు నామం చెప్పండి, అమ్మగారు చెప్పారు కదా. చెప్పండి మీరు.